నాగయ్య, ఎందుకు ఇలా చేశావు? పెద్దమ్మ తన చేతి రక్తం వచ్చినా సరే అమ్మ పేరున జరిగే ఈ నామకరణోత్సవాన్ని సంపూర్ణంగా ముగించాలని రక్తంతోనే వేలిముద్ర వేశారు, తెలుసా? బియ్యం పళ్ళెల్లో పోసినప్పుడు పాము కనిపించలేదా మీకు? బియ్యం పోసిన మాత ఎవరు మాత? తిలోత్తమ. వెళ్ళు. పామెలా నిరూపిస్తుందక్క? అమ్మ పేరు గాయత్రీదేవి అని కనిపిస్తుంది, చూసారా? అది నాదే ఏంటి? అమ్మగారు, గాయత్రి అమ్మగారి పేరుని తన కోడలైన గాయత్రికి నాదయ్య మావయ్యనే పెట్టాడు, చూసారా? సంబంధ బాంధవ్యాలు అంత గొప్పవి నయని. నైని, ఇలా ఫైల్ మూసేస్తే కళ్ళు మూసుకొని పడుకోమనా, లేకపోతే కన్నార్పకుండా నిన్ను చూస్తూ ఉండమనా? ఈ ఇంట్లో ఏం జరుగుతుందో చూడండి అని. పాప నామకరణ కార్యక్రమం అయిపోయింది కదా, ఇంకేదైనా సర్ప్రైజ్ పార్టీ ప్లాన్ చేశారా? మారణాయుధాలు దాచిపెట్టడంలో, మర్డర్ చేయడాలే జరుగుతున్న ఈ ఇంట్లో సరదాలు సంబరాలు కూడా ఉంటాయా బాబుగారు? అదేంటి నేను అలా మాట్లాడుతున్నావేంటి? నిన్నెవరో మాటలతో హర్ట్ చేసినట్టున్నారు. మాట్లాడితే పర్వాలేదు, సమాధానం చెప్పొచ్చు. కానీ కుట్రలు కుతంత్రాలు చేస్తేనే ఎవరికి ఏం చెప్పాలో తెలియట్లేదు. నైని, ఏదైనా ప్రాబ్లం అయిందా? అవుతుందని భయంగా ఉంది. ఎలా? ఒక్క నిమిషం, మీకు చూపిస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. చూడండి. ఏంటి నైని ఇది? జాగ్రత్త బాబుగారు, పొరపాటును కూడా దాని వాసన చూడకండి, స్పృహ తప్పిపోతారు. వాట్? అవును,
దీన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారో గాని ఇక్కడ ప్రయోగించారు. ఎవరి మీద ప్రయోగించాలని? మనుషుల మీదైతే వాళ్ళు కోలుకున్నాక తిరిగి దాడి చేస్తారు. మాట్లాడలేని నాగయ్య మీద దీని ప్రభావం పడేలా చేసి పళ్ళెంలో స్పృహ తప్పి పడిపోయాక తన మీద బియ్యం పోశారు. మై గాడ్, అంటే పక్కా ప్లాన్తోనే ఈ పని చేశారన్నమాట. ఎవరై ఉంటారు? ఎవరి పని చేయరో మనకి తెలుసు బాబుగారు. వాళ్ళని మినహాయిస్తే మిగిలిన వాళ్ళ పనే ఇది. వీళ్ళు అడిగితే మాకు సంబంధం లేదు అంటారు. మరేం చేద్దాం అంటావు నాయని? ఏ సంబంధం లేని గాయత్రి పాపని దత్తత తీసుకున్నాక పాపకి ఇంత ఆస్తి కలిసొస్తుందన్న అసూయ ద్వేషాలతో నామకరణోత్సవాన్ని అడ్డుకోవాలని చూశారు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా పనైతే అయ్యింది కదా. లలితాదేవమ్మ గారి తెగింపుతో ఇది సాధ్యమైంది. అయితే దుర్మార్గులు తెగిస్తే ఇంకెంత దూరం వెళ్తారో జాగ్రత్తగా ఉండాలి అంటున్నాను. గాయత్రి పాపే మా అమ్మని తెలిస్తే మారణ హోమమే జరిగేలా ఉంది. ఏం చేస్తున్నావురా? ముద్రలేస్తున్నాను మమ్మీ. నోట్లు ముద్రించినా ఓ లెక్కుండేది. వేలి ముద్రలేస్తే నీకు తిక్కుందనుకుంటారా? ఎలా అనుకుంటారు మమ్మీ? లలితాదేవి పెద్దమ్మ వేలి ముద్రలు వేస్తే ఆహా ఓహో అని క్లాప్స్ కొట్టారు. నేను మాత్రం వేలి ముద్రలేస్తే తిడతారా? రే పిచ్చోడా, ఆవిడ కంటే కోట్ల ఆస్తుంది. తనకంటూ ఇమేజ్ ఉంది. నీకే ఉందిరా? సంతకం పెట్టకపోయినా లలితక్క వేలి ముద్ర వేసినా వాటికంత విలువ ఉందంటే అర్థం చేసుకో. అయితే నాకు వాల్యూ లేదా మమ్మీ? రావాలంటే ఏం చేయాలి? డబ్బుండాలి. కూర్చుని తింటే కరిగిపోయే ఆస్తి కాదు. దానాలు చేసినా తరగని సంపద ఉండాలి. ఈ జన్మ కాని పనిలే. వచ్చే జన్మకైనా అదృష్టం పడుతుంది అనంటే నేను చచ్చిపోవడానికి కూడా రెడీ. తిక్క సన్నాసి. మనమెందుకురా కళ్ళు మూసుకోవడం? కళ్ళు చెదిరేంత ఆస్తి ఉన్నవాళ్ళే శాశ్వతంగా కళ్ళు మూసుకునేలా చేయాలి. నాయనీని లేపాలని ఎంత ట్రై చేసినా విశాలమ్మ భక్తురాలు కాబట్టి బతికిపోతుంది మమ్మీ. నడిపి కోడలికి కొద్ది రోజులు విశ్రాంతిద్దన్నాన్నా. ఇంకెవరకుంది ఆస్తి? మిగిలింది నా భార్య తింగరి హాసనే కదా. అది ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. మమ్మీ వింది అనంటే మనల్ని లేకుండా చేస్తుంది మమ్మీ. రే, హాసినికి కూడా భయపడితే ఎలారా? ముందు మనం అనుకున్నది చేస్తే ఎవరికీ అందనంత స్థాయిలో ఉంటాం. కోట్ల ఆస్తున్నది నైనికి హాసినికే కదా. ఇంకెవరున్నారు? లలితక్క. మమ్మీ ఏమంటున్నావు మమ్మీ? అఫ్కోర్స్. మతిగాని పోయిందా ఏంటి? అరే, వాళ్ళ చెల్లెల్ని స్వర్గస్థురాల్ని చేసినందుకే ఇన్నాళ్ళైనా నిన్ను విడిచిపెట్టకుండా ప్రతీకారం తీర్చుకునే ప్రయత్నం చేస్తూనే ఉంది కదా గాయత్రి పెద్దమ్మ. పెద్ద పెద్దమ్మని కూడా లేపితే ఇంకా మనకు పుట్టగతులు ఉండవు మమ్మీ. కంగారు పడకురా, బీ కూల్. ఆయన ఇంకా ఆవిడకి ఆస్తి ఎక్కడుంది? ఉన్నదంతా ఆ పాప పేరు మీద రాసేసింది కదా. ఇక్కడ లాజిక్ ఉందిరా. గాయత్రీదేవి పేరిట రాసిందే తప్ప గాయత్రి పాప పేరు మీద కాదు.
ఆవిడ రాదు, ఈవిడ ఉండదు. పైకి పంపిస్తే సంతకాలు పెట్టకుండా వేలిముద్రలు వేసిన ఆ 100 కోట్ల ఆస్తిని ఎలా మన వశం చేసుకోవచ్చో నాకు బాగా తెలుసు. కానీ జాగ్రత్త మమ్మీ, లలిత పెద్దమ్మ ఎంత తెలివైందో తెలుసు కదా. తెలివిని మోసంతో ముంచెయ్యొచ్చు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, సిరిమల్లె చెట్టేమో విరగబూసింది. చెట్టు కదలకుండా కొమ్మ వంచండి, కొమ్మ విరగాకుండా పూలు కొయ్యండి, అందులో పూలన్నీ దండగుచ్చండి. దండ తీసుకెళ్లి సీతకి ఇవ్వండి. ప్రతిసారి సీతకేనా? ఈసారి గాయత్రీదేవి మెళ్ళ వెయ్యండయ్యా. బాగు 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 మాత. మీ చెల్లెలికి మల్లెపూలంటే ఇష్టమని చిన్నపిల్ల మెళ్ళో మల్లెపూల దండ వేస్తే వాసనకి ఇబ్బంది పడేలా ఉంది అత్తయ్య గారు. సరదాగా అన్నారు పెద్దమ్మ. నేను కూడా సరదాగా ఒక మాట నుంచా. అది అడగొచ్చా అని. సుమన, బాధ పెట్టని విషయం అయితే అభ్యంతరం లేదు. లలితకు ముందు పిచ్చి మాటలు మాట్లాడదులే విశాల్. పర్మిషన్ ఇచ్చినట్టే చిన్న మరదలా, అడుగు. పెద్దత్తయ్య గారికి పిల్లలు లేరు కదా, అలాంటప్పుడు ఆస్తినంతా ఆల్రెడీ 2 పిల్లలున్నా మా అక్క వాళ్ళకే వచ్చేలా ఎందుకు రాశారు? ఎవరికైనా రాస్తారు చిట్టి, నీకెందుకు? ఊరికినే అడిగానని ముందే చెప్పాను. పర్వాలేదు, నేను ఆస్తిని నయనికో విశాలకో రాసివ్వలేదు. కావాలంటే డాక్యుమెంట్ జిరాక్స్ కాపీ ఒకటి తీసుకుని శ్రద్ధగా చదువుకో సుమనా. నా తోడబుట్టిన చెల్లెలు గాయత్రీదేవి పునర్జన్మ ఎత్తి నయని విశాల్ కూతురిగా చెలామణి అయినా సరే మా అక్కా చెల్లెళ్ల ఇద్దరి ఆస్తి తనకే చెందుతుందని మనస్ఫూర్తిగా రాశాను. సంతకం పెట్టకపోయినా రక్తంతో వేలిముద్రలేశారు కదా పెద్దమ్మ. రక్త సంబంధం అంటే అర్థం అదేనండి. ఇంకే డౌట్లు లేవుగా? సైలెంట్ అయిపోయిందంటే అర్థం చేసుకుంది అని. నైని, పెద్దమ్మకివ్వు. ఏంటమ్మా అవి? పెద్ద ముత్తైదు అయిన లలితాదేవమ్మ గారికి చీర పెడుతున్నారు నయని హాసిని. అక్కకి ఏం తక్కువని ఇస్తున్నారు నైని? ఆస్తంతా రాసిచ్చాక ఇంకేముంటుందనుకుంటున్నారక్క? కాస్త అదుపులో ఉంటే బాగుంటుంది సుమన. నోరు మూసుకోమన్నారు, అర్థమైంది కదా? ఫార్మాలిటీస్ వద్దనకండి అత్తయ్య గారు. 5వ తరాన్ని గౌరవించే సాంప్రదాయ పద్ధతుల్ని నేనెప్పుడు కాదన్నమ్మా. అక్క బొట్టు పెట్టు.
నైని, తిలోత్తమా, నువ్వు కూడారా? పర్లేదులే అక్క. జగదీష్ తాళి కట్టకపోయినా కట్టిన గంగాధరం ఇంకా బతికే ఉన్నాడు కదా. వెళ్ళు మమ్మీ, లేకపోతే మొదటి నుంచి నీ కథ మొత్తం చెప్పేలా ఉంది. ఉమ్. చెల్లి నువ్వురా. దీర్ఘసుమంగళి భవ, దీర్ఘసుమంగళి భవ. అరే రే, బ్యూటిఫుల్ మూమెంట్ ని నేను మిస్ అయ్యానా ఏంటి? నేను రాకముందే కార్యక్రమం జరిపించేస్తున్నారు. తమరెక్కడికి వస్తారు ఇప్పుడు మాత? మా ఆవిడ దగ్గరికి రాలేదా ఏంటయ్యా? రాలేరు కదా. ఆ? ఎందుకు రాలేను? మమ్మీ, మమ్మీ, నైని, పాము పడగ విప్పి నా వైపే చూస్తోంది. నాగయ్య, పిన్ని రాకుండా ఎందుకలా అడ్డుగా నుంచున్నావు? తప్పుకో. తప్పుకో నాగరాజా. నీ ముద్దుల మేనకోడలు గాయత్రి పాపకి పాలు, మా పెద్దదినికి కాఫీ తీసుకొచ్చాను. లలితక్కకి పిల్లలంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు విశాల్కి, విక్రాంత్కి తనే ఆడిస్తూ పాడిస్తూ పాలు తాగించేది. నీకన్ని విషయాలు బానే గుర్తున్నాయి తిలోత్తమా. అలా ఎలా మర్చిపోతానక్క? ఇప్పుడు గాయత్రి పాపకి గాయత్రి దేవి అని పేరు పెట్టిన పెద్దమ్మే పాలు తాగిపించి తను కాఫీ తాగి సెలవు తీసుకుంటుంది. నాగయ్య పక్కకెళ్తే గాని అత్తయ్య ముందుకు రాలేదు కదా. నైని, నాగే నీ మాట వింటాడు. పక్కకు జరగమను. పెద్దమ్మ గాయత్రికి పాలు తాగిస్తారు. నాగయ్య, పక్కకు వెళ్ళు. ఎవరు ఏం చేయనప్పుడు ఇలా హడలెత్తించకూడదని నీకు చెప్పాను కదా. వెళ్ళు. నాగయ్య వెళ్ళడు. ఎందుకత్తయ్యా? కారణం ఉందా? ఉంది. దురంధర ఆ పాలు తీసుకొచ్చినందుకు ఇక్కడి నుంచి కదలదు. మమ్మీ, మమ్మీ, అందులో విషయం ఉందని పెద్దమ్మకి తెలిసిందంటావా? నువ్వు నోరు మూసుకునుండ్రా. పెద్దమ్మ, అత్తయ్య గాయత్రి పాప కోసం పాలు తీసుకొస్తే నాగయ్య అడ్డుకోవడం ఏంటి? ఆ పాలు బాలేవేమో బాబుగారు. ఫ్రెష్ పాలే నైనే. చండాలం ఏదైనా జరుగుండొచ్చేమో పిన్ని. అంటే ఏంటమ్మా? అర్థం కాలేదు. మోటమ్మా, కలిసిపోనిది కలిసిందేమో.
కలవరానిది కలిపారేమో